అందరికీ గృహలక్ష్మి ద తెలుగు యూట్యూబర్ ఛానల్కి స్వాగతం. బెంగళూరుకు దగ్గరలో ఉన్న ఓ బ్యూటిఫుల్ టెంపుల్ని ఈరోజు మనం చూడబోతూ ఉన్నాం. బెంగళూరు నుంచి ఇక్కడికి ఎన్ని కిలోమీటర్స్, ఇది ఎక్కడుంది, ఏంటి, ఇవన్నీ కూడా నేను వివరంగా ఈ వీడియోలో చూపిస్తాను, చూడండి. ఇది నంది హిల్స్కి దగ్గర ఉంటుంది. సో నంది హిల్స్కి వెళ్తే మాత్రం ఇది మిస్ అవ్వకుండా ఈ టెంపుల్ని చూసి రండి. ఇది చాలా 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 బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈ టెంపుల్ బెంగళూరు నుంచి సుమారుగా 60 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. టెంపుల్ నంది అనే విలేజ్లో ఉంది అండ్ ఇది చిక్బల్లాపూర్ జిల్లాకు వస్తుందన్నమాట. సో మనం హైదరాబాద్కి వెళ్తూ ఉంటాం కదా, ఆ రూట్లో కనుక వెళ్తే నంది ఉపచార్ అని ఉంటుంది. అక్కడి నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. ఆల్మోస్ట్ అందరికీ ఈ నంది హిల్స్ వెళ్ళే దారి తెలిసి ఉంటుంది. సో అలా 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 లోపలికి వెళ్ళిపోవాలన్నమాట. సో వెళ్ళేటప్పుడు అంతా కూడా చాలా బాగుంటుంది. పచ్చదనం అదంతా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఫుల్ చెట్లు అటు ఇటు బ్యూటిఫుల్గా ఉంటుంది. బెంగళూరుకి దగ్గరలో సైట్ సీయింగ్కి ఏమున్నాయి అనగానే ఫస్ట్ ఫ్యూ పేర్లలో నంది హిల్స్ వచ్చేస్తుంది. సో ఈ భోగనందీశ్వర స్వామి టెంపుల్ మాత్రం అద్భుతంగా ఉంటుంది. సో తప్పకుండా విజిట్ చేయండి దాన్ని మాత్రం. ఇది కర్ణాటక ఓల్డెస్ట్ టెంపుల్లో ఒకటనమాట. 9th century టెంపుల్ ఇది. ఈ రోడ్లో వెళ్తున్నప్పుడు నాకు ఒక సీన్ కనిపించింది. అదేంటంటే ఒక ఇంటి మీద కారు బొమ్మ లాంటిది ఒకటి ఉంది. సో ఏంటా అని చూస్తే అది వాటర్ ట్యాంక్ అనమాట. అంటే వాటర్ ట్యాంక్ని వాళ్ళు అలాగా డిజైన్ చేసుకున్నారు. చాలా తమాషాగా అనిపించింది. మనం వెళ్ళే దారిలో చిన్న చిన్న షాప్స్, ఫుడ్ జాయింట్స్ అట్లాంటివి ఉంటాయి. పెద్ద పెద్దవి ఏమీ ఉండవు, చిన్న చిన్నవే ఉంటాయి అన్నమాట. బట్ మీకు అలా కాదు, మంచి హోటల్ అట్లా కావాలి అనుకుంటే నంది ఉపచార్లో అన్నీ దొరుకుతాయి. సో తినేసి రావచ్చు. మంచిగా ఉంటుంది ఫుడ్, అంతా కూడా బాగుంటుంది, టేస్టీగా. అండ్ ఈ పాయింట్కి వచ్చేసరికి మనకి రైట్ లెఫ్ట్ చూపిస్తూ 2 దారులు ఉంటాయి. సో లెఫ్ట్కి వెళ్తే నంది హిల్స్ అవుతుంది. ఇదోండి ఇట్లా వెళ్తే నంది హిల్స్కి వెళ్ళాలి. ఇటు వస్తే మాత్రం మనం భోగనందీశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళొచ్చు అనమాట. అంటే రైట్లో వస్తే భోగనందీశ్వర స్వామి టెంపుల్కి వస్తాం. సో అలా స్ట్రైట్గా కొంత దూరం వెళ్ళాలి. అంటే అక్కడి నుంచి దగ్గరే అవుతుందన్నమాట. సో ఇక్కడ ఎటు చూసినా మీకు పెద్ద పెద్ద కొండలు కనిపిస్తూ ఉంటాయి. నంది హిల్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మీరు నంది హిల్స్ పక్కనే కాబట్టి జస్ట్ ఒక 10 minutes డ్రైవ్ ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి మీరు నంది హిల్స్ కూడా చూసుకోవచ్చు. అండ్ కింద ఒక నంది టెంపుల్ కూడా ఉందంట. సో అది ఎగ్జాక్ట్గా నాకైతే తెలీదు, అది కూడా మీరు చూసుకోవచ్చు. సో ఇక్కడ చిన్న చిన్నవి చాలా ఉన్నాయని నేను విన్నాను. సో ఇప్పుడు మనం భోగనందీశ్వర స్వామి టెంపుల్కి వెళ్తూ ఉన్నాం కదా. ఇక్కడ 2-3 దారులు వస్తాయి, దొడ్బల్లాపూర్, చిక్బల్లాపూర్ ఇట్లా. సో మనం లెఫ్ట్ తీసుకున్నాం. ఇప్పుడు మనం చాలా దగ్గరలో ఉన్నాం అనమాట టెంపుల్కి. కొద్దిగా ముందుకు వెళ్ళి అట్లా రైట్ తీసుకోగానే మనకి టెంపుల్ వచ్చేస్తుంది. నంది క్షేత్ర. దగ్గరకు వచ్చే కొద్దీ ఈ టెంపుల్ ఎలా ఉంటుందని ఇంట్రెస్ట్, క్యూరియాసిటీ ఎక్కువ అయిపోయింది నాకు. ఇలా ఇలా ఎక్కడెక్కడని చూస్తూ ఉన్నా. బట్ చూడగానే రైట్ సైడ్లోనే ఉంది. బట్ చాలా పెద్ద టెంపుల్, చాలా విశాలమైన టెంపుల్. అది మనకి బయట చూస్తేనే తెలుస్తుంది ఇంత పెద్ద టెంపులా అని అనిపిస్తుంది. బట్ బయట లుక్స్ కూడా ఏంటంటే చాలా ఓల్డ్, చాలా పాత టెంపుల్ అనేది మనకు అర్థమైపోతుంది అనమాట. సో ఇక్కడికి రాగానే మనం కార్ పార్కింగ్ చేసేసుకోవచ్చు, ఎక్కడైనా ఆన్ ద రోడ్స్ చేసుకోవచ్చు. అండ్ మనకి కార్ పార్కింగ్ సపరేట్గా కూడా ఉంది. సో కొద్దిగా ముందుకెళ్ళి, అంటే నడవలేని వాళ్ళు కొంచెం టెంపుల్కి ముందుగానే, అంటే మెయిన్ గేట్కి దగ్గరలోనే చేసుకోవచ్చు అనమాట. 2 వీలర్స్కి 4 వీలర్స్కి అంతా ఉంది. ఇదండి పార్కింగ్, మీకు దారి కూడా చూపిస్తూ ఉంటుంది. సో మనం టెంపుల్కి చాలా దగ్గరలో వచ్చేసాం, మెయిన్ ఎంట్రన్స్ దగ్గరకు వచ్చేసాం అనమాట. సో మేమైతే చాలా దూరంలోనే కార్ పార్కింగ్ చేసేసి వచ్చేసాము. సో మనం నడుచుకుంటూ వచ్చేసాము. ఇక్కడంతా కూడా చిన్న చిన్న స్టాల్స్ ఉంటాయి, అంటే ఫ్రూట్స్. ఇక్కడ మీరు చూడవచ్చు పనసకాయలు ఇవన్నీ కూడా ఉన్నాయి. అండ్ కూల్ డ్రింక్ షాప్స్, కొబ్బరి బొండాలు ఇలాంటివన్నీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తాయి. నాకు ఇలాంటి పాతవి ఏమన్నా టెంపుల్స్ కానీ ఫోర్ట్స్ కానీ ఇలాంటివి చూస్తే నా మనసంతా ఒకలాగా అయిపోతుంది. అండ్ అది హ్యాపీనెస్ అని చెప్పలేను, బాధ అని చెప్పలేను, బట్ ఒక డిఫరెంట్ ఎమోషన్ ఉంటుందన్నమాట నాకు. చూడండి ఎంత పెద్దవో. నేను ఇట్లాంటిది ఏదైనా చూసానంటే నాకు 100 క్వశ్చన్లు ముందు వస్తాయి.
అంటే పూర్వం వీళ్ళు ఎలా ఉండేవాళ్ళు, ఇక్కడ ఏం అమ్మేవాళ్ళు, ఇక్కడ ఏం చేసేవాళ్ళు, ఇట్లాంటివి చాలా చాలా క్వశ్చన్స్ నాలో వస్తూ ఉంటాయి. ఈ కారిడార్ చూడండి, ఇక్కడ ఏం చేసేవాళ్ళో మనకైతే తెలియదు కానీ బట్ చాలా పెద్దది. ఈ ప్రెమిసెస్ అయితే మాత్రం చాలా అంటే చాలా పెద్దది. ఎన్ని ఎకరాలు నాకు ఐడియా లేదు. మనం భోగనందీశ్వర స్వామి టెంపుల్కి వచ్చాం. ఇది నేను వీడియోలో చూసినప్పుడు చాలామంది చూపించారు. ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. పాతది రథం చూడండి, ఎంత పాతదో, ఎట్లా ఉంది, ఎన్ని ఇయర్స్ నుంచి ఉందో మనం చూడాలి. అక్కడ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది. అటు సైడ్ అంతా, ఇటువైపు సరస్వతీదేవి బొమ్మ ఉంది చూడండి. నటరాజస్వామి, బ్యూటిఫుల్ కదా. నేను కొన్ని వీడియోస్లో ఈ రథం చూసినప్పుడు నిజంగా చాలా నచ్చింది నాకు. ఇంత ఓల్డ్ టెంపుల్, ఆ రథం ఏంటి, అది తప్పకుండా చూడాలి అని ఆల్మోస్ట్ 10 ఇయర్స్ నుంచి ఈ టెంపుల్కి రావాలి అనుకుంటున్నాను, బట్ కుదరలేదు. ఇప్పటికీ ఆ భాగ్యం నాకు దక్కింది. నిజంగా ఇలాంటి ఓల్డ్ టెంపుల్స్ అంటే నాకు చాలా చాలా ఇష్టం. అసలు అక్కడి నుంచి రాబుద్ది కూడా కాదు. ఇక్కడ చూస్తున్నారా, ఆ కార్వింగ్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో. కొన్ని వందల సంవత్సరాల ముందు ఇంత అద్భుతంగా చెక్కగలిగారు అని అంటే ఎంత అద్భుతమో కదా అసలు. అండ్ ఇప్పుడు అయితే మనకి ఈ ఎక్విప్మెంట్స్ అవన్నీ ఉన్నాయి కాబట్టి చేశారు అంటే అర్థం ఉంది. బట్ అప్పుడే ఇంత ఎదిగి చేశారంటే గ్రేట్. కానీ అప్పట్లోనే చూడండి ఎంత అద్భుతం ఆ కార్వింగ్ అయితే. నిజంగా ఒక రథంకి ఇంత ఇదిగా చేశారు అంటే. అండ్ చెప్పాను కదా, ఈ ప్రాంగణం అంతా కూడా చాలా విశాలంగా ఉంటుంది. పెద్ద పెద్ద చెట్లు. మనం ఏదైనా ఫుడ్ తీసుకెళ్తే అక్కడ కూర్చొని కూడా తినొచ్చు అనమాట. ఫుడ్ పరంగా ఇక్కడ చెప్పుకోవడానికి పెద్ద గ్రేట్గా ఏమి హోటల్స్, రెస్టారెంట్స్ అట్లేమీ ఉండవు. నార్మల్ చిన్న చిన్నవే ఉంటాయి. ఫస్ట్ నేను చెప్పాను కదా మీకు, నంది ఉపచారం ఉందని, అక్కడ తినేసి రావచ్చు. లేదు మీరు ఫుడ్ ప్యాక్ చేసుకుంటే ఇక్కడ కూడా కూర్చొని తినొచ్చు. ఇవన్నీ చూస్తుంటే మన పూర్వం రోజుల్లో ఇలా ఉండేవేమో అన్నట్టు కళ్ళ కట్టినట్టు అనిపిస్తుంది. ఇలాంటి టెంపుల్స్కి వచ్చినప్పుడు మనకి ఇక్కడ ఈ ఆర్కిటెక్చర్ని, వీటన్నిటిని చూస్తూ ఒక్కొక్క దాన్ని చిన్నగా తెలుసుకుంటూ అలా వెళ్తేనే దాని అందం, దాని అద్భుతమైన అనుభూతి మనం పొందగలుగుతాం. ఇక్కడంతా కూడా ఇన్స్క్రిప్షన్స్ ఉన్నాయి. సో ఈ భోగనందీశ్వర స్వామి టెంపుల్ గురించి అంతా కూడా ఇక్కడ రాసున్నారు. సో ఇక్కడ కూర్చొని ఒక 5-10 నిమిషాలు కూర్చొని చదువుకొని వెళ్ళొచ్చు లోపలికి. దీని పక్కనే వీరభద్రస్వామి టెంపుల్ ఉంది. అక్కడ కూడా మనం వెళ్ళి దర్శనం చేసుకొని మెయిన్ టెంపుల్లోకి వెళ్ళొచ్చు అనమాట. టెంపుల్ 9th సెంచరీలోది. బాణా రాణి రత్నావళి నిర్మించారంట. శతాబ్దాలుగా ఈ టెంపుల్ని గంగా డైనాసిటీ వాళ్ళు, చోళ డైనాసిటీ, హొయసలా వాళ్ళు అండ్ విజయనగరం వాళ్ళు, వీళ్ళందరూ కూడా వాళ్ళ స్టైల్లో వాళ్ళకి తగ్గట్టు ఈ టెంపుల్ని విస్తరింపజేశారంట. అంటే ఒక విధంగా చెప్పాలి అంటే పెద్దది చేయడం ప్లస్ సవరణలు కూడా చేశారంట. చిన్న చిన్న వాళ్ళ స్టైల్కి తగ్గట్టు వాళ్ళ డైనాసిటీ, వాళ్ళ కింగ్డమ్కి సంబంధించినట్టుగా కొద్దిగా మార్పులు చేశారు. బట్ చూసేదానికి ఆల్మోస్ట్ ఒకేగా అనిపిస్తుంది అనమాట. అంటే డిఫరెంట్ స్టైల్గా కనిపించదు. కాకపోతే ఇదేంటంటే ద్రవిడియన్ స్టైల్ టెంపుల్ అనేది మాత్రం అయితే మనం చెప్పేయచ్చు. అండ్ ఈ టెంపుల్ మీదంతా కూడా మనకి శిల్పాలు, స్తంభాలు, మరి దేవదేవతామూర్తులవి, పౌరాణికంగా ఉన్న సీన్స్ కానీ, జంతువులు, ఇలాంటి దృశ్యాలు మనకి కనిపిస్తూ ఉంటాయన్నమాట. అండ్ ఇతోని మనం లోపలికి ఎంటర్ అయిపోయాం కదా. సో వచ్చేటప్పుడు కూడా చాలా పెద్ద పెద్ద తలుపులు భలే ఉంటాయి. ఇది చాలా విశాలమైన టెంపుల్. మనకి ఒక్కొక్క స్తంభం మీద కానీ, ఆ గోడ మీద కానీ అట్లా ఒక్కొక్క ఫిగర్స్ ఉంటాయి కదా, కొన్ని శిల్పాలు చెక్కుంటారు కదా. ఇది ఏంటి అని ఒక 5-10 మినిట్స్ స్పెండ్ చేసి చూస్తే అప్పుడు దాని ప్రాముఖ్యత అది ఏంటి అనేది మనకు అర్థమవుతుంది. ఇక్కడ ప్రతి శిల్పం ఒక ప్రత్యేకంగా అనిపిస్తుంది. మనము ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు ఒక గైడ్ని కనుక ఎంగేజ్ చేసుకోగలిగితే మనకి ఇక్కడ ఉన్న విశేషాలన్నీ కూడా బాగా తెలుస్తాయి. సో మనం ఇప్పుడు స్వామివారిని దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాము. ఈ టెంపుల్ శివుని జీవితంలోని వివిధ దశలను సూచిస్తూ ఉంటుంది. అంటే ఇక్కడ ప్రధానంగా 3 మందిరాలు ఉన్నాయి. ఒకటి వచ్చి అరుణాచలేశ్వరుడిది, అంటే బాల్య రూపం, భోగనందీశ్వర స్వామి యవ్వన రూపం, అండ్ ఇంకొకటి వచ్చి ఉమామహేశ్వర స్వామి టెంపుల్ ఒకటి ఉంటుంది. అక్కడ స్వామివారు అమ్మవారితో కళ్యాణ రూపంలో కనిపిస్తారు.
ఇక్కడ నవగ్రహాలు కూడా ఉన్నాయి. సో అక్కడ మనం ప్రదక్షిణ కూడా చేసుకోవచ్చు. మనం స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్తాం కదా, అక్కడ ఆ మందిరం లోపలికి వెళ్ళబోయే ముందే మీరు కొద్దిగా పైకి అట్లా చూడండి. ఆ ద్వారం దగ్గర చిన్న చిన్న ఏనుగులు కానీ, మనుషులు కానీ, దేవుళ్ళు ఫోటోలు కానీ, అంటే దేవుడు చెక్కినవి. సో ఇవన్నీ కూడా ఎంత అద్భుతంగా ఉంటాయో మనకు అసలు చెప్పలేనంత అద్భుతంగా అనిపిస్తాయి. ఇక్కడున్న మండపాల్లో స్తంభాలని కనుక చూసినప్పుడు, అక్కడ ఆ శిల్పాలని చూసినప్పుడు మనం డెఫినెట్గా అసలు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఆ కళాకారులకి. అసలు మనం చెప్పకుండా ఉండలేము అనమాట. మన మనసులోనే ఆటోమేటిక్గా మనం అనేసుకుంటాం ఎంత బాగా చెక్కారబ్బా అని. ఈ టెంపుల్ ఇంకొక దానికి కూడా ఫేమస్ ఏంటంటే, కొత్తగా పెళ్ళైన జంటలు ఇక్కడికి వచ్చి అమ్మవారు స్వామివారి ఆశీర్వాదాలు తీసుకొని వెళ్తూ ఉంటారు. అంటే ఉమా సమేత మహేశ్వర స్వామి దగ్గరికి వచ్చి వాళ్ళు ఆశీర్వాదాలు తీసుకొని వెళ్తూ ఉంటారు. ఇట్లాంటి టెంపుల్స్కి వెళ్ళినప్పుడు తప్పకుండా ఇక్కడున్న ఆర్కిటెక్చర్ని చూడాలి. ఏదో వెళ్ళామా, కళ్ళు మూసుకున్నామా, దండం పెట్టుకున్నామా, వచ్చామా అన్నట్టు కాకుండా డెఫినెట్గా అన్నీ పరిశీలించండి. చూస్తున్నారు కదా ఎంత అద్భుతంగా ఉన్నాయో ఒక్కొక్కటి. అబ్బా, ఇక్కడ ఒక బావి కూడా ఉంది, పాతగా అనిపిస్తుంది. ఇక్కడ చూడండి, చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఎన్నిసార్లు అని చెప్తున్నాను కదా, నిజంగా మీరు వెళ్ళి చూడండి, మీకు అది వర్త్ అనిపిస్తుంది. అండ్ ఈ టెంపుల్ ఒక్కొక్క స్టైల్లో ఉంటుందన్నమాట. కాకపోతే మొత్తం చూస్తే ఓవరాల్ ఒకేగా ఉన్నట్టు అనిపిస్తుంది బట్ చెప్పాను కదా, ఒక్కొక్క డైనాసిటీ వాళ్ళు కొద్దిగా వాళ్ళకి మార్పులు చేర్పులు అట్లా చేసుకుంటూ వెళ్ళారు. బట్ బ్యూటిఫుల్ అయిన టెంపుల్. ఇక్కడ నుంచే మీరు నంది హిల్స్ని కూడా చూడొచ్చు. అంటే టెంపుల్లో నుంచే కనిపిస్తూ ఉంటుంది నంది హిల్స్. కొద్దిగా గమనించి చూసుకుంటే సరిపోదు, తెలియకపోతే పక్కన ఎవరినైనా అడిగినా చెప్తారు. ఇక్కడ శివరాత్రి చాలా విశేషంగా చేస్తారంట. అండ్ ఇక్కడ లక్ష దీపాలు ఇట్లన్నీ కూడా పెడుతూ ఉంటారు. అండ్ ఆ ఫెస్టివల్ రోజు మాత్రం, అంటే శివరాత్రి రోజు మాత్రం తప్పకుండా చూడాల్సింది అని చెప్తున్నారు. కానీ చాలా రష్ ఉంటుందంట. అప్పుడైతే మాత్రం మీకు కనుక పాసిబుల్ ఉండి మీకు పర్వాలేదు అనుకుంటే శివరాత్రి రోజు వెళ్ళిరండి. మాకు తెలిసిన వాళ్ళు కూడా చెప్పారు శివరాత్రి చాలా అద్భుతంగా జరుగుతుంది ఇక్కడ అని. టెంపుల్ టైమింగ్స్ వచ్చి మార్నింగ్ 7:30 టు నైట్ 7 o'clock. పర్వదినాల్లో అయితే మాత్రం టైమింగ్ కొద్దిగా ఎక్కువ ఉండొచ్చు. బట్ నార్మల్ డేస్లో అయితే మాత్రం మార్నింగ్ 7:30 టు నైట్ 7. నేను అనుకోకుండా ఇలాంటి టెంపుల్స్కి కానీ, ఫోర్ట్స్కి కానీ, ఇట్లాంటి హిస్టారికల్ ప్లేసెస్ దేనికన్నా వెళ్ళినప్పుడు నాకు అక్కడ ఏదన్నా నాకు డౌట్ వస్తే డెఫినెట్గా ఇంటికి వచ్చాక గుర్తు పెట్టుకొని మరీ గూగుల్లో సెర్చ్ చేసి చూస్తాను. సో దట్ మనకి అక్కడ చూసిన ఆ ఇమేజ్కి దీనికి ఏంటి సంబంధం అని. సో అంటే ఆ డౌట్గానే ఉండిపోకుండా క్లారిఫై అవుతుంది కదా, అందుకనమాట. నార్మల్గా ప్రతి శివాలయంలో ఒక నందీశ్వరుడు ఉంటాడు కదా, సో అలాగే ఇక్కడ కూడా అన్నమాట. నేను ఆయనకున్నాను అన్నట్టు కూర్చొని ఉంటారు. ఈ టెంపుల్లో ఇంకొక అద్భుతమైన స్కల్ప్చర్ చూశాను. అదేంటంటే, ఇక్కడ టెంపుల్స్కి అక్కడక్కడ కొన్ని కిటికీలు ఉంటాయి. సో ఆ కిటికీలు ఒక ఇమేజ్ ఉంటుంది నటరాజస్వామిది. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదే అన్నమాట. మేము ఈ హోల్స్లోంచి మనం చూసామంటే లోపల టెంపుల్ లోపల ఏముందో కూడా మనకు కనిపిస్తుంది. అంటే ఎంత అద్భుతంగా బయట వెలుతుర్ని లోపలికి వెళ్ళేటట్టు అందంగా అబ్బురపరిచేటట్టు అనిపిస్తుంది. వాళ్ళ ఆలోచన శక్తికి మనం దాసోహం పలకాల్సిందే. మీరు వెళ్ళినప్పుడు డెఫినెట్గా ఇది మైండ్లో పెట్టుకొని తప్పకుండా చూడండి. మీకు లోపల కొన్ని శిల్పాలు కూడా ఉంటాయి, అవి కూడా ఇక్కడ నుంచి కనిపిస్తాయి. ఇట్లాంటి హిస్టారికల్ టెంపుల్స్కి వెళ్ళినప్పుడు 1 hour అవుతుంది అని అనుకుంటే మీరు 2 hours టైం పెట్టుకొని వెళ్ళండి. సో దట్ మనం అన్నీ నిదానంగా చూసుకొని రావచ్చు. హడావుడిగా చూసామంటే ఏం చూసామో ఏం చూడలేదో కూడా మనకు అర్థం కాదు. బై ద టైం వీ కమ్ బ్యాక్, మనం వెనక వచ్చేసరికి మనకి ఏం చూసామనేది కూడా ప్రాపర్గా రాదనమాట. సో ఈ టెంపుల్లోనే ఒక పుష్కరిణి కూడా ఉంది, అక్కడ కూడా మనం వెళ్ళి చూద్దాం. అది కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ చూడండి,
లోపల స్వామివారికి అభిషేకం చేసినప్పుడు ఆ నీరంతా కూడా బయట వస్తుంది కదా. సో దాన్ని కూడా ఎంత అద్భుతంగా అంటే కళాత్మక హృదయంతో ఎంత బాగా చెక్కారో చూడండి. అది కూడా స్టోన్, చెక్క కాదు, రాయిని. కొత్త కొత్త టూల్స్ అవి లేకపోయినా అప్పట్లో ఎంత అద్భుతంగా చేశారో చూడండి. ఇక్కడ చూడండి నర్తకి మణులు ఎంత బాగున్నారో. ఫుల్ ఇక్కడ నేను చెప్పాను కదా ఇందాక కిటికీలోంచి లోపల కనిపిస్తామని. ఇక్కడ చూడండి, ఇంకొక ఫ్యూ సెకండ్స్ ఉండండి, మీకు ఇంకా బాగా క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ చూడండి ఎంత అందంగా చెక్కారో కదా. లతలు, తీగలు, నర్తకి మణులు. ఇద్దండి లోపల చూసారా, ఇది చాలా బ్యూటిఫుల్ అసలు. ఇక్కడ కూడా మీరు చూడొచ్చు, చూడండి లోపల అభిషేకం చేసినవన్నీ ఇలా బయటకి రావడానికి ఒక వే పెట్టారు కదా. సో ఇది చూస్తున్నారా, ఒక్కొక్కటి డిఫరెంట్గా అనమాట. అండ్ లోపల నుంచి అంతా మొత్తం ఒక ప్రదక్షిణ చేసుకొని తిరిగి వచ్చినప్పుడు మనకి ఇక్కడ తులసి అమ్మవారు కూడా కనిపిస్తారు. నాగప్రతిష్ఠలు ఉంటాయి. చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో టెంపుల్. అండ్ ఇప్పుడు ఇక్కడ నుంచి ఇంకొక పార్ట్ ఉంటుంది. సో అక్కడికి ఇది అనమాట. అక్కడికి గనక మనం వెళితే ఇంకొక స్టైల్ ఆఫ్ ఇది కనిపిస్తుంది అనమాట. ఇక్కడ నుంచి మనం పుష్కరిణి కూడా చూడొచ్చు. మామూలుగా ఇదివరకు అలౌ చేసేవాళ్ళంట అక్కడ పుష్కరిణి చూసేదానికి, బట్ ఇప్పుడైతే అలౌ చేయట్లేదు, కానీ మనం చూడొచ్చు. చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో 4 వైపులా కూర్చోవచ్చు. ఇది శివరాత్రి అప్పుడైతే ఓపెన్ చేస్తారని నేను విన్నాను. ఇదంతా చూసిన తర్వాత మైండ్లో అన్ని మెమరీస్ ఫిల్ చేసుకొని రావాలి అనిపించకపోయినా రాక తప్పదు కాబట్టి ఇంటికి బయలుదేరాము. సో చూసారు కదా కర్ణాటకలోని భోగనందీశ్వర స్వామి ఆలయం చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఛాన్స్ వస్తే తప్పకుండా విజిట్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఇలాంటివి ఏదన్నా అడిగినప్పుడు మీరు రాకపోయినా వాళ్ళకి ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి, సో దట్ వాళ్ళైనా చూస్తారు. సో ఇదన్నమాట భోగనందీశ్వర స్వామి ఆలయం విశేషాలు. అండ్ బయటకు వచ్చిన తర్వాత ఇదండి, ఇది నంది హిల్స్ మనకు కనిపిస్తుంది, అక్కడి నుంచే కనిపిస్తుంది. సో మీరు పోలేకపోయినా ఇక్కడి నుంచి చూడొచ్చు. సో మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోండి. ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో మీకు అందుతుంది. అండ్ వచ్చేటప్పుడు అలా వైన్ యార్డ్స్ అంటే ద్రాక్ష తోటల్ని చూసుకుంటూ జాలీగా ఇంటికి వచ్చేసాం కదా. కంచికి మనం ఇంటికి. బాయ్.